హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో చేసిన అయితే మేథీ చపాతీ చేస్తున్నామట, అంటే మెంతెం కూర చపాతీ. ఎప్పుడు రొటీన్ గా నార్మల్ చపాతీ తింటాం కదా, సో అందుకోసం కొద్దిగా డిఫరెంట్ గా చేశాను అనమాట. 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని కొద్దిగా రాగి పిండి వేసుకోండి. రాగి పిండి కూడా కొద్దిగా హెల్దీయే కాబట్టి మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే డైలీ నార్మల్ గా చపాతీస్ అట్లానే చేసుకుంటాను. ఓన్లీ నేను గోధుమ పిండితో అయితే చేసుకున్నాను. ఖచ్చితంగా రాగి పిండిని కొద్దిగా ఇంక్లూడ్ చేస్తాను. రాగి పిండి అన్న జొన్న పిండి అన్న అట్లా ఇంక్లూడ్ చేస్తాను. సో ఆ పిండిలు రెండు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, మెంతెం కూర, కొద్దిగా పసుపు, కారం పొడి, జీలకర్ర, కొద్దిగా వామ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటది. ఇంకా ధనియాల పొడి, ఇంకా మీకు ఇష్టం అనుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మెత్తగా చపాతీ పిండిలా తడిపేసుకోవడమే అనమాట. ఆ తర్వాత ఇంకా మనం నార్మల్ గా చపాతీలా చేసేసుకోవడమే. కాకపోతే ఇది ఏంటంటే మనము మెంతి కూర ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకు పిండి ఏమవుతుందంటే చాలా సాఫ్ట్ అయినా అయిపోతుంది. సో అందుకోసమనే మనం కొద్దిగా చూసుకొని చేసేసుకోవాలన్నమాట. చపాతీ చేసేటప్పుడు స్టిక్ అవ్వకుండా అట్లా చూసి చేసుకోవాలి. సో ఇది బాగా ఏమంటారు, నీడ్ చేయాలన్నమాట డోని. అలా చేసి ఒక 5 to 10 minutes అట్లాగా పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇంకా మనం నార్మల్ చపాతీ చేసేసుకోవడమే. ఇంకా మా ఇంట్లో ఆల్రెడీ కొద్దిగా లెఫ్ట్ ఓవర్ పప్పు, ఇంకా కరివేపాకు పచ్చడి, ఇంక ఇవన్నీ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో అవి ఉండే ఇంకా పెరుగుతో తింటే, పెరుగులో ఉప్పు కారం పొడి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ టైం ట్రై చేయండి. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.